ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు సిద్ధమైంది. పీఎం కిసాన్ తో పాటుగా అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఇప్పటికే అర్హత ఉన్న రైతుల జాబితా ఖరారు చేసింది. పీఎం కిసాన్ పథకం కింద 2,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ పథకంగా 5,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ కానుంది. అయితే ఇదే సమయంలో ఆధార్ సీడింగ్ జరగని రైతుల లక్షల్లో ఉండడం కొత్త సమస్యగా మారింది. దీంతో ప్రభుత్వం అధికార యంత్రాంగానికి తాజాగా కీలక ఆదేశాలు ఇచ్చింది. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. పీఎం కిసాన్ తో పాటుగా ఈ నిధులు అందనున్నాయి. సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 46,85,000 రైతు కుటుంబాలు లబ్ధి పొందుతాయని చెప్పారు. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు 5,000 చొప్పున మొత్తం 2,349.92 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. వాటితో కలిపి మొత్తం కేంద్రం 7,000 అందిస్తున్నారు. ఏడాది కేంద్రం ఇచ్చే 6,000 సాయంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం మరో 14,000 ఇవ్వనుంది. మొదటి 2 విడతల్లో 5,000 చొప్పున, మూడో విడత 4,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. రేపు విడుదల కానున్న తొలి విడతలో కేంద్రం 2,000 చొప్పున 831.51 కోట్ల రూపాయలు విడుదల చేయనుంది. దీంతో ఆగస్టు 2న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక్కో రైతుకు 7,000 జమ చేస్తాయి. మరోవైపు అన్నదాత సుఖీభవకు సంబంధించి 59,750 గ్రీవెన్స్లు నమోదు కాగా 58,646 దరఖాస్తులను పరిష్కరించారు. ఈ పథకంపై సందేహాల నివృత్తి కోసం టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులో ఉంచారు. కాగా ఇదే సమయంలో ఆధార్ సీడింగ్ లేని రైతులు లక్షల్లో ఉన్నట్లు గుర్తించారు. అన్నదాత సుఖీభవ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత సాధించిన రైతుల్లో లక్షల మంది ఆధార్ కార్డుల్లోని వివరాలు, వెబ్ ల్యాండ్లోని వివరాలతో అనుసంధానం చేయలేదు. రైతుల పేర్లు, ఇంటి పేర్లు తప్పుగా నమోదు కావడం, చనిపోయిన వారి స్థానంలో వారసుల పేర్లు నమోదు కాకపోవడం వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. రైతుల వివరాల్లో దొల్లిన తప్పులను సరిదిద్దినంద తహసీల్దార్ల లాగిన్లో వివరాలు వేలల్లో పెండింగ్లో ఉన్నాయి. దీంతో అర్హుల జాబితాలో తమ పేర్లు కనిపించక రైతులు ఆందోళన చెందుతున్నారు. వీటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది.